హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము జగిత్యాల వచ్చేసామని చెప్పాను కదండి. నిన్నైతే ఎంత మంచిగా పాలైతే పొంగించేసామన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా సామాన్లు సర్దుకోవడం ఇవన్నీ కూడాను వ్లాగ్ అయితే షూట్ చేశాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా ఫుల్ కామెడీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఎక్కడ ఏం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ పని పోవట్లేక చూడు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కల్లుడిపాయలు తొక్కలు తీసుకుంటాను. ఇంకా పొద్దున్న ఇతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పొద్దున్న క్యారేజ్ కూడా కట్టేశాను అనమాట. ముందు రోజు నైటే చెప్పారనమాట, ఇంకా రేపటి నుంచి అని చక్క క్యారేజ్ పెట్టేసాయని చెప్పి. నాకు అసలు క్యారేజ్లు ఉన్నాయనే గుర్తులేదు. మోక్ష స్కూల్ జాయిన్ అయిన తర్వాత కదా క్యారేజ్ అని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఈ లోపితన ఇలా చెప్పారు కదా, ఒకసారి కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుందిరా బాబు అని అంతే అనుకున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే కొంచెం సింపుల్గానే ఏదో వంకాయ కూర ఏదో పెట్టేశాను. రోటీలేనండి, మ్యాక్సిమం రోజు కూడా రోటీలే కడతాను. వీక్లీ వన్స్ మాత్రమే ఒకసారి కానీ రెండుసార్లు కానీ రైస్ పెడతాను అనమాట. రైస్, రసం, కర్రీ. మిగతా రోజులు అన్నీ కూడాను రోటీ విత్ కర్రీయే పెడతాను అనమాట. అతనికి ఇంకా నేవీలో చేసినప్పుడు బాగా అలవాటు అయిపోయింది రోటీ తిన్నాం. సో అందుకని చెప్పి ఇంకా నాకు కూడా అది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, త్వరగా అనిపించేస్తుంది చేయడం కూడాను. సో అందుకని చెప్పి ఇంకా అదే చేసేస్తాను అనమాట. ఫోన్లో ఎవడు కనిపెట్టినట్రా బాబు అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని ఒక హెల్ప్ చేయరు, ఏంటి చేయరు. మా డాడీ సీరియల్ మగ పిల్లలకి అనేసి మంచి హ్యాపీగా ఉన్నాయి అక్కడ. ఇంకా పొద్దున్నుంచి టిఫిన్ కూడా ఇంటి దగ్గర చేసేసాను కదండి. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం అంటే రోజు కర్రీస్ కదా, ఇంకా కర్రీస్కి ఏంటంటే నేను మ్యాక్సిమం టమాటో ప్యూరీ కొడతాను. టమాటో ప్యూరీతో పాటు అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు క్యారేజీలకి అయితే వేస్తానమాట. నార్మల్గా అయితే ఎప్పుడు వండే కర్రీస్లో అల్లం తెల్లుల్లి పేస్ట్ అయిను, ఫ్రెష్గా పేస్ట్ కొట్టింది అంటే టమాటోతో పాటు పేస్ట్ కొట్టింది మాత్రమే వాడుతాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రోజు క్యారేజీలు కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను నేను. సో వచ్చిన తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకున్నామండి సర్దడానికి. ఎందుకంటే ఓనర్ వాళ్ళు మేము వచ్చే ముందే పెయింటింగ్లు వేయించారనమాట. ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా, ఈ రూమ్లో షెల్ఫ్, డైనింగ్ ఏరియాలో ఒక షెల్ఫ్, ఇంకొక బెడ్రూమ్లో ఒక షెల్ఫ్ వచ్చేసి పెయింటింగ్ వేయలేదు మేము వచ్చేటప్పటికి. సో అందుకని చెప్పి ఏం సర్దకుండా ఒక బెడ్ పక్కనే మడతలన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట ముందు రోజు. సో ఈరోజు ఇది 3rd డే అనమాట యాక్చువల్గా వచ్చింది. సో ఈ రోజు అయితే సర్దేసుకుంటున్నాము. సో రోజు పెయింటర్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళైతే అస్సలు రావట్లేదండి, వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారంట. సో ఇక్కడైతే మేము బట్టలు సర్దేస్తే సగం సామాన్లు సర్దినట్టే ఉంటుంది, ఇల్లంతా క్లియర్ అయిపోద్ది అని చెప్పి అయితే ఫస్ట్ బట్టల మీదే ఉన్నానమాట నేను ముందు నుంచి కూడాను. సో బట్టలు సర్దేసిన తర్వాత ఇల్లంతా క్లీన్గా అయిపోయింది. ఎందుకంటే బట్టలు ఏంటంటే ఇంట్లో దొరులుతుంటే అసలు చాలా ఎక్కువ సామాన్లు ఉన్నట్టే నాకు అనిపిస్తుంది అనమాట. మేము ఇప్పుడు తీసుకున్నది ఇది స్టోరేజ్ బెడ్ కదండి. దగ్గర చాలా వరకు ట్రాలీలు, బ్యాగులు ఇవన్నీ ఉంటాయి కదా, లగేజ్ బ్యాగులు అవన్నీ కూడా బెడ్ లోపల పెట్టేసాము. ఇంకా కొన్ని రగ్గులు ఉన్నాయి కదా ఇప్పుడు చూపించాను కదా, సో అవి బొంతలు ఇవన్నీ కూడా పెద్దగా ఇప్పుడు చుట్టాలు ఎవరు రారు కాబట్టి ఇంకా అన్నీ కూడాను మంచం లోపల పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈ రూమ్లో మాత్రమే ఇవన్నీ అంటే వాడిన బట్టలు, ఇవి బొంతలు, బెడ్షీట్లు అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక రూమ్లో వచ్చేసి కేక్ సామాన్లన్నీ పెట్టేస్తున్నాను అనమాట. మా ఆయనకి నేను ముందే చెప్పాను, వైజాగ్లో అంటే ఇలా జాబ్ వచ్చింది, ఇలా జగిత్యాల షిఫ్ట్ అయిపోతున్నామని తెలిసిన తర్వాత ఫస్ట్ నేను చెప్పింది అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే తీసుకుందామని చెప్పి. ఎందుకంటే మేము వైజాగ్లో ఉండేది కొంచెం ఇంట్లోని సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, అది స్ట్రైట్ ఇల్లు అనమాట. 3 గదులు మాత్రమే ఉండేది. అక్కడైతే మేము కంజెస్టెడ్గానే ఉన్నాము. కాకపోతే అన్నిటికీ దగ్గర అవడం వల్ల మేము ఇంకా చేంజ్ అవ్వలేకపోయామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నాకు డబుల్ బెడ్రూమే కావాలని చెప్పి అయితే ఫోర్స్ చేసి మరి తీసుకోమని చెప్పాను. ఒక రూమ్లో మేము ఉన్నా సరే ఇంకొక రూమ్లోని కేక్ సామాన్లు ఒకవేళ ఈ బిజినెస్ కాకపోయినా ఏ బిజినెస్ చేసినా సరే ఆ రూమ్లో పెట్టుకోవచ్చు కదని చెప్పి అయితే ఆ ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నాను సెకండ్ రూమ్. ఇదైతే జగిత్యాల్లో డే 2 మార్నింగ్ నుంచి బట్టలు సర్దడం, ఇంకా ఆ రూమ్ సర్దడం, డ్రెస్సింగ్ టేబుల్ సర్దడం, దేవుడు గది సర్దడం, దేవుడు బల్ల అనమాట. సో తీరిగ్గా మధ్యాహ్నం మటన్ బిర్యానీ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో అలాగో డాడీ వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారనమాట. రేపు డాడీ వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు కదా. జగిత్యాల ఫస్ట్ డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం సామాన్లు తీసుకోవడానికి. ఇంకా డీమార్ట్ ఎప్పుడూ చూసిందే కదా, ఇక్కడ కూడా రొటీన్గా దానికి ఎందుకని చెప్పి ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు తిన్నానని చెప్పి తీసుకెళ్తున్నారు. మేమైతే ఇప్పుడు బయటికి బయలుదేరాం కదా.
ఇప్పుడు పెద్ద వర్షం పడుతుంది అనమాట. కాకపోతే దగ్గరలోనే ఒక 400 మీటర్స్లోనే ఒక రెస్టారెంట్ ఉందంట. రెస్టారెంటేనా మాయా? రెస్టారెంటేనా డాబా? సో ఏదో ఒకటి మనం ఇప్పుడు వెళ్ళి చూస్తాం కదా. సో వెళ్ళి చూపిస్తాను అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటండి. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. సో మీలో ఎవరైనా జగిత్యాల వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మంచి మంచి ఏరియాస్ ఏవేవి ఉన్నాయి అనేది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. మనిషికి ఒక అంబ్రెల్లా పట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట. 4 అంబ్రెల్లాస్ ఉన్నాయి ఇంట్లోని. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసి సర్దుకున్నాం కాబట్టి అన్నీ కూడా మంచిగా దొరుకుతాయి. తాళాలేవి ఇంకా అక్కడ ఉన్నప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు రోజు అంతా బిజీగానే ఉండేదాన్ని అండి. ఏంటో పొద్దున్న కేక్స్ చేసుకోవడం, ఈవినింగ్ డెలివరీస్ చేయడం, అలాగే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే పని పెద్దగా ఏమి ఉండట్లే కదా, జస్ట్ ఇంటి పనులు మాత్రమే. అవంటే అక్కడ కూడా కామనే, కాకపోతే అక్కడికన్నా ఇక్కడ కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి కొంచెం వర్క్ అయితే ఎక్కువే ఉంటుంది. ఇంటితో పాటు ఇంటి చుట్టూ బాల్కనీ కూడా ఉందన్నమాట. ఇంకా కిచెన్ ఏరియా నుంచి చుట్టూ తిరిగి ఇంటి లోపలికి వచ్చేయచ్చు. సో అలా ఉండడం కూడా నాకు బాగా నచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుందండి. ఫుల్ గాలి అనమాట, ఎట్టి చూసినా గాలే. వర్షం ఇన్ జగిత్యాల. చికెన్ తిన్నాళ్ళు తాజా చికెన్కి వచ్చారా? తాజా చికెన్ కాదే, కిచెనే. కిచెన్ ఏంటి? అయ్యో కడాయి చికెనా, మొగలై చికెనా? కడాయి చికెనా, మొగలై చికెనా, మేతి చికెనా? నాకు చికెన్ వద్దు, చికెన్ నేను తిన్నా కదే. చికెన్ తిన్న వాళ్ళతోని ఈ బాధ నేను తట్టుకోలేకపోయాను. ప్రాన్ కానీ ఫిష్ కానీ అంతే. స్టార్టర్ వెజ్ కర్రీస్ ఏం లేవు. అయితే ఆ 2 కర్రీలు ఉండి లేదు. నేను చికెన్ తినడం మానేశానండి. దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుందన్నమాట. మోక్షకు కూడా రీసెంట్గానే ఒక 1 మంత్ నుంచి తినిపించట్లేదు. ఎందుకో ఇంకా మానేయాలనిపించి మానేశాను. ఇంకా మోక్షకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు చూశాను వేరే వాళ్ళ దగ్గర. సో అందుకని చెప్పి ఇంకా మోక్షకు కూడా కంప్లీట్గా చికెన్ అయితే మానిపించేశాను. ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఇంటి దగ్గర అయితే అస్సలు తేవట్లేదు. మా హస్బెండ్ ఎలాగో అస్సలు నాన్ వెజ్ గుడ్డు కూడా తినరనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను మానేశాను. మటన్, ఫిష్, ఎగ్ తింటాను నేను. కాకపోతే ఎగ్ ప్రస్తుతానికి అంత ఎక్కువగా తినట్లేదు. మొన్నటి వరకు అయితే గుడ్లే మ్యాక్సిమం ఎక్కువ తినేవాళ్ళం, ఫిష్ కూడాను. చికెన్ మానేసినప్పటి నుంచి ఇంకా గుడ్లు కూడా కొంచెం తగ్గిస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా నేను మా అన్నయ్యతో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు చెప్పాడు అనమాట, ఇలా ఉల్లిపాయ మీద నిమ్మరసం ఇంకా పెప్పర్ వేసి తింటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా మా డాడీకి అలా వేసి ఇస్తున్నాను. మా ఆయన ఇంకా మా డాడీ ఇద్దరు అలా తింటుంటారు పచ్చి ఉల్లిపాయలు. ఫస్ట్ ఇతను నాన్ వెజ్ తినరు కాబట్టి తన కోసం అయితే వెజ్ పిజ్జా ఆర్డర్ పెట్టామన్నమాట. అంటే అందరం తింటాము, అందులో తను ఒక 2 పీసెస్ తింటారని చెప్పి. ఫస్ట్ డిష్ అపోలో ఫిష్ అయితే వచ్చింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందా. వైజాగ్ లాగా ఉందా, జగిత్యాల స్పెషల్గా ఉందా? నవ్వుతున్నావు. బాగుంది. సెకండ్ రెసిపీ వెజ్ పిజ్జా. సో మనం ఎక్కడికైనా వెళ్తే పిజ్జా మ్యాండేటరీ అనమాట. సో ఇదైతే కార్న్ పన్నీర్ పిజ్జా. ఒక్క నిమిషం ఉంది, నేను చేయబట్టలేదు దాంట్లో. మీకు 2 పీస్ పెట్టేస్తాను, డాడీ వాళ్ళు కూడా. ఓకే, డాడీ అనుకుంటారు కదా ఇదేంటి చీవుడిలో చీవుడంటే మీ ఆయనకి వెళ్ళట్లేదు. చీవుడే తింటున్నావు మరి. టాప్ మీద పంపించగలవా? అమ్మ చిచ్చి అడిగానే అంత నువ్వు చేసుకున్నావా? ఇంత పిజ్జాకి ఇంత ప్యాకెట్ ఆరిగానే వేస్తే ఎలా సరిపోతుంది? మా ఆయనకి కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. సో అలాంటప్పుడు నేను కొన్ని జోకులు వేయకపోతే కొంచెం కూల్ అవ్వరు. సో అందుకని చెప్పి కొన్ని జోకులు వేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. సో వీడియోలో మాత్రం మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మేము స్టార్టర్ అయితే ఒకటే ఇచ్చుకున్నామండి. ఇంకా వెజ్ స్టార్టర్ ఏమి ఇచ్చుకోలేదు, ఎందుకంటే పన్నీర్ తీసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. మేము కడాయి పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాము, అతనికి అడిగే పెట్టుకున్నాము ఏది స్పెషల్గా ఉంటుందని చెప్పి అడిగితేనేమొచ్చి కడాయి పన్నీర్ బాగుంటుందని అన్నారనమాట.
కాకపోతే మనం దీనికన్నా ఇంట్లోనే చాలా బాగా చేసుకుంటాము. నాకైతే అస్సలు నచ్చలేదండి. అసలు రెస్టారెంట్ స్టైల్లోనే లేదు, ఎవరో ఇంట్లో వండిసినట్టు అనిపించింది అనమాట. నాకేమీ నచ్చలేదు. బటర్ నాన్ కూడా చాలా గట్టిగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఒక రైట్ సైడ్ నేను వదిలేసాను కూడాను. అండ్ నాకు చాలా ఫేవరెట్ అయిన మేతి చెమ్మన్ కూడా తెప్పించుకున్నాము. ఈ 2 కర్రీసే ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ అంటే నాన్ వెజ్లో వెరైటీస్ కర్రీస్ ఎందుకు ఇవ్వలేదు అంటే, మా ఆయన ఎలాగో తింటారు కదా, ఇంకా అందుకని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా సరే వెజ్ కర్రీసే తీసుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బటర్ నాన్ మాత్రమే నేను తింటాను అనమాట. నాకు ఎక్కువ ఫేవరెట్ బటర్ నాన్ అంటే. మా చెల్లి గార్లిక్ నాన్ కూడా చెప్పింది. నాకు గార్లిక్ నాన్ నచ్చింది, పర్వాలేదు, బాగా చేశారు. కాకపోతే నాకు అన్ని గార్లిక్స్ వేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట. ఏంటో కొన్నిసార్లు తినేసిన తర్వాత తేనుపులు వచ్చినట్టు ఉంటాయి అనమాట. డాడీ నాకు తీయట బాగుందా, వంట తాగిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ హోటల్లో మీరు ఏంటి సజెస్ట్ చేస్తారు మేడం? గార్లిక్ నేనైతే ఆ రేటుకి అపోలో ఫిష్ తప్ప ఇంకేమీ సజెస్ట్ చేయను. అన్నదిగో మోక్షం. రాము గాలి కావాలి. మొత్తం అన్నీ తినేసిన తర్వాత ఒక 2 సోడాలు ఆర్డర్ పెట్టుకున్నామండి. అవి కూడా వచ్చిన తర్వాత మంచిగా బిల్లు కూడా వచ్చింది. బిల్లు వచ్చిన తర్వాత మా చెల్లి మా ఆయనకి ఇచ్చేసింది అనమాట. ఇంకా మా ఆయన ఏమొచ్చి చూసి నాకు ఇస్తున్నారు. గొడుగులు పట్టుకుని అవి బోలో బిల్లు కొంచెం లోపలికి ఉందన్నమాట. ఇతను నార్మల్గా ఓపెన్ చేసి చూస్తున్నారు. కొంచెం ప్రైస్ కనిపించదు కదా, కొంచెం పైకైతే చూడని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకంతా కూడా బిల్ కట్టేసిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయాము. ఈ తాజా కిచెన్లో ఏంటంటే బయట టిఫిన్స్ ఉన్నాయి. బయట టిఫిన్స్ ఇంకా పిజ్జా, బర్గర్, పానీపూరి, చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎలా అంటే మన వైజాగ్లో స్వీట్ ఇండియా, లడ్డు గోపాల్ ఇవి ఉంటాయి కదా, సో ఆ మోడల్లో ఉంది ఇది కూడా. ఏంటిది ఇది ఎక్కడిది? మోక్ష ఏం చేసిందంటే లాస్ట్లో జ్యూస్ తాగుతానని చెప్పేసి సోడా తాగలేదు అనమాట. లాస్ట్లో డాడీ నువ్వు పద నోట్ మూసుకున్నానంటే నాకు వచ్చి పాపం జ్యూస్ అనుకుని వెళ్ళిపోయింది. అంటే తాతయ్య వెళ్ళిపోతుంది. సోడా తాగితే జ్యూస్ ఇవ్వము అని అన్నాం, ఫ్రూట్ జ్యూస్ అంటే సోడా తాగడం మానేసింది అనమాట. సోడా తాగకుండా జ్యూస్ కోసం వెయిట్ చేసింది. అంటే అది చాలా ఎక్కువ తిన్నదిలేండి, సో అందుకనే మరి జ్యూస్ వద్దని. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంక ఇంటికి వెళ్ళి ఎంచక్క పడుకుని పోవడమే. ఇంకా నైట్ కూడా కొంచెం అలా డిస్కస్ చేసుకుంటాము. రేపు మా డాడీ ఇంకా మా చెల్లి వెళ్ళిపోతున్నారనమాట మమ్మల్ని వదిలిపెట్టి ఇక్కడ. సో వీలైతే మాకు దిగబెట్టడానికి అయితే వచ్చారనమాట. నేను సింగిల్గా వెళ్తున్నానని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.